వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈ రోజు మేము వచ్చేసి ఏరుపల్లిలో ఉన్న శివాలయానికి వెళ్తున్నాం. ఇది ఎక్కడుందంటే రామచంద్రపురం దాటాక ఇలా వెళ్తే వెళ్ళొస్తుంది. అలా వెళ్లకుండా ఇంకా స్ట్రైట్ గా వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటాక లెఫ్ట్ సైడ్ డౌన్ కి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ డౌన్ దిగి లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి స్ట్రైట్ గా వెళ్తే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. అది దాటాక లోపలికి వెళ్తే పచ్చని పొలాల మధ్య శివాలయం ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే 108 బిందులతో స్వామికి అభిషేకం చేస్తే ఏం కోరుకున్నా నెరవేరుతుందంట. పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, ఇలా ఏం కోరుకున్నా నెరవేరుతుందంట. ఇక్కడ శివుడికి మన చేత్తో మనమే అభిషేకం చేయొచ్చు. బిందెలు టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ట్యాప్ అలాంటివి ఏమి ఉండవు, పైప్ లో మనమే కొట్టుకోవాలి. ఇక్కడ మగవాళ్ళు 108 బిందెలు నీళ్లు వేసుకునేటప్పుడు షర్ట్ తీసేసి వేయాలంట. సోమవారం వెళ్తే అసలు ఖాళీ ఉండదు. మాకు మండే కుదరక సాటర్డే వెళ్ళాం. అక్కడ మేము వెళ్తులోకి ఎవ్వరు లేరు. ప్రశాంతంగా ఏ తోపులాట లేకుండా శివుడికి అభిషేకం చేసుకున్నాం. టెంపుల్ చూడడానికి చాలా చిన్నది ఉంటుంది కానీ వెరీ పవర్ఫుల్ అంటారు. అలానే టెంపుల్ లోపల చూపించాను కదా, అక్కడ ఒక పొట్టు ఉంది, అది స్వయంగా వెలిసిందంట. మన చేతులతో మనం స్వయంగా శివుడికి అభిషేకం చేసిన నీళ్లు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికీ వెళ్తాయంట. చాలా వరకు అందరికి 2 to 3 hours పట్టిందంట. 108 బిందెలతో నీళ్లు మేము 40 minutes లోనే కంప్లీట్ చేసాం. ఈ టెంపుల్ కి రావాలంటే కార్ తో అయితే కష్టం. ఒక 2 kilometers ముందే పెట్టేసి నడుచుకుని రావాలి. పొలాల మధ్యలో ఉంది కదా, కార్ అయితే కష్టం అవుతుంది, బైక్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది మా పెళ్లి టైంలో మా మావయ్య గారు మొక్కుకున్నారంట. మేమైతే మా మొక్కుని ఇంకా